అసలు 10, 20, 21, 24 వదిలేసేయండి. అది ఇప్పుడు అది మనకి అనేక రకాలుగా భగవంతులా సహాయపడ్డాడని చెప్పి అనుకుంటాం మనం. జగన్మోహిని అవతారము, కపిల మహర్షి, ఇవన్నీ అసలు ఆ కూడా ఆయన అవతారాలే కాకుండా అవతారాలు. ఎన్ని రూపాల్లో వస్తాడో తెలియదు, ఎన్ని రూపాల్లో ఏ రకంగా వస్తాడో తెలియదు. మనం అంటే కార్తీక పురాణం చెప్పుకునేటప్పుడు కానీ, మిగిలినటువంటి కథల్లో చెప్పుకునేటప్పుడు కానీ, ఎక్కడైనా సరే భక్తులకి బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చాడు, లేదంటే చండాలుడి రూపంలో దర్శనమిచ్చాడు, ఇంకో రూపంలో దర్శనమిచ్చాడు, ఇంకో రూపంలో దర్శనమిచ్చాడు, అవన్నీ మరి కూడా అవతారాలే కదా. అది, అవన్నీ కూడా ఆయన అవతారాలే కదా. ఈశ్వరుడైన శివుడైన ఆయనే కదా. మరి శంకరాచార్యుల వరకు చండాల రూపంలో దర్శనమిచ్చాడు, ఇంకోటి ఇంకో రూపంలో దర్శనమిచ్చాడు, ఇంకో రూపంలో ఎవరికి ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలియదు. ఆ రూపాలు ఇలా ఉంటాయని చెప్పలేము. ఎన్ని వందలో, ఎన్ని వేలో, ఎన్ని కోట్లో మనకి తెలియదు. కేవలం ఏంటంటే ఇక్కడ వచ్చి ఎవరైతే ఇది చేశారో ఆ రూపాల వరకే మనం చెప్పుకుంటాం, దశావతారాల కింద చెప్పుకుంటాం. అది అంతే, శాపాలు కాబట్టి అంతే. సో అనంత రూపాయ నమః. రెండవది అనంత శ్రీయే నమః. అనంతమైనటువంటి శ్రీయం కలిగినటువంటి వాడు. శ్రీయం అంటే సంపదలు. కాబట్టి ఇప్పుడు భక్తుల్ని అనుగ్రహించాలి అనుకునేప్పుడు ఆయన ఇచ్చేటటువంటి సంపదలకి వాటికి ఎక్కడ కూడా అంతు ఉండదు. ఎన్నైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు వాళ్ళని అనుగ్రహించడానికి. జితమన్యవే నమః. కోపములు జయించినటువంటి వాడికి నమస్కారము అని దీని అర్థం. జితమన్యువు. మన్యువు అంటే కోపము, జితుడు దాన్ని జయించినటువంటి వాడు. ఆయనకి కోపము, ఆగ్రహము అనేటటువంటి రావు, లేనే లేవు. కాబట్టి అటువంటి వాడికి నమస్కారం. భూయపహాయ నమః. భూయపహాయ నమః అంటే భయాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి వాడు. అంటే మనకేదైనా భయం వేసినప్పుడు కానీ, మనకేదైనా ఆందోళన కలిగినప్పుడు కానీ మనం ఆయన యొక్క పాదాలనే ఆశ్రయిస్తాం. కాబట్టి ఆ భయాలన్నింటినీ కూడా తీర్చేటటువంటి వాడు ఆయన. ఎవరికైనా కూడా అభయాన్ని ఇవ్వగలడు, ఎవరి భయాన్నైనా పోగొట్టగలడు. అభయం సురవభూతో భ్యోదదామి అన్నటువంటి దాని యొక్క ప్రమాణం ప్రకారం ఆయన ఎవరికైనా కూడా అభయాన్ని ఇవ్వగలడు, ఎవరికైనా ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళని రక్షించగలడు. కాబట్టి ఏ రకమైనటువంటి భయములు లేనటువంటి వాడు. చతురస్రాయ నమః. అందరికీ సమమైనటువంటి న్యాయాన్ని చేసేటటువంటి వాడు. చతురస్రాయ నమః. అంతేకాకుండా 4 దిక్కులందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉన్నటువంటి వాడు. 4 రకాలైనటువంటి న్యాయాలని చేయగలిగినటువంటి. అంటే ఆయనకేమి ఇదొక వీళ్ళకొకటి, వాళ్ళకొకటి, లేదంటే ఈ మగవాళ్ళకొకటి, ఆడవాళ్ళకొకటి, పెద్దవాళ్ళకొకటి, చిన్నవాళ్ళకొకటి, ఇన్ని రకాలు ఏమీ లేవు. అందరికీ కూడా సమన్యాయం, అందరికీ కూడా సమన్యాయాన్ని చేసేటటువంటి వాడు. గభీరాత్మనే నమః. ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోయినటువంటి వాడు, గంభీరమైనటువంటి వాడు, సముద్రం ఎంత లోతైనటువంటి వాడు. విదిశాయ నమః. అనేక రకాలైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి వాడు. ఎవరికి ఏ రకమైనటువంటి ఫలం వారికి ప్రాప్తించాల్సి ఉందో, ఎవరికి ఏదైతే అర్హత కలిగి ఉంటుందో అవన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు. అందరికీ కూడా కేవలం ఇది మాత్రం ఇవ్వగలడు, ఇది మాత్రం ఇవ్వలేడు అనేటటువంటిది ఏమీ లేదు, ఏదైనా ఇవ్వగలడు. వ్యాధిసాయ నమః. వ్యాధిసుడు అంటే ఎప్పుడైతే ప్రారంభంలో సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడో మళ్ళీ అందరికీ కూడా వాళ్ళ యొక్క ఎవరి పదవులను వాళ్ళకి ఇచ్చేటటువంటి వాడు. ఒక్కొక్కళ్ళకి ఒక పదవి ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టేటటువంటి వాడు. వ్యాధిసాయ నమః. దిశాయ నమః. మనకి దిశ ఆయనే, అంటే మన యొక్క మార్గం ఆయనే. అంటే తరించడానికైనా మార్గం ఆయనే, ఉన్నతికి చేరాలన్నా ఆయనే మార్గం, ఏది చేరాలన్నా కూడా ఆయనే మార్గం. అటువంటి మార్గదర్శకుడు, అసలు దిశను నిర్దేశించేటటువంటి వాడు. అలాగే మన కర్మలకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. అటువంటి వాడికి నమస్కారము. అనాదిర్భూర్భువో లక్ష్మి సువీరో రుచిరాంగద జననో జనజన్మాది భీమో భీమ పరాక్రమ. అనాదయే నమః. అనాది అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు అనేటటువంటిది సాధారణమైనటువంటి అనాది అనేది. అలాగే అనాది అంటే అసలు ఏదైనా ప్రయోజనం లేకుండా ఎవరు కూడా ఆయన కోరుకోరు. కేవలం ప్రయోజనం కోసమే కోరుకుంటారు భగవంతుని. కానీ ఆ ప్రయోజనం లేకుండా కోరబడినటువంటి వాడు. ఏదో ప్రయోజనం ఉండాలి. అంటే మనకైతే కనుక అంతులేనటువంటి కోరికలు అనుకోండి,
మహర్షులు, తపస్సులు, యోగులు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మోక్షము. అంటే ఏదో ఒక ప్రయోజనం చేత మాత్రమే కోరబడేటటువంటి వాడు. ఏ కోరిక, ఏ ప్రయోజనం లేకపోతే కనుక ఆయన ఎవడు కోరుకోడు. ఈవెన్ దేవతలు కూడా, బ్రహ్మాది దేవతలు కూడా ప్రయోజనం ఆశించే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ సహాయం చేయాలి, ఈ సహాయం చేయాలి, అదృష్ట సంహారం చేయాలి అని చెప్పి కోరుకుంటారు. కాబట్టి ప్రయోజనము చేత మాత్రమే పొందబడేటటువంటి వాడు. అంటే ఆయన యొక్క ఉనికి అనేటిది వాడు ఎప్పుడు కావాల్సి వస్తుందంటే ఏదో ఒక ప్రయోజనం కోసం మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి ప్రయోజనం కోసం తన ఉనికిని ప్రదర్శించేటటువంటి వాడు. భువో భువే నమః. సమస్త ప్రాణులకి ఆశ్రయం ఏదండి? భూమి. అంతే కదా, మనందరం కూడా భూమిని ఆశ్రయించి ఉంటాం, భూమి మీదే మనం బతుకుతూ ఉంటాం. అటువంటి భూమికి కూడా ఆశ్రయమైనటువంటి వాడు, మనందరికీ ఆశ్రయమైనటువంటి భూమి, ఆ భూమికి ఆశ్రయమైనటువంటి వాడు ఆ పరమాత్మ. లక్ష్మీ నమః. సమస్తమైనటువంటి విభూతుల్ని, సమస్తమైనటువంటి సంపదలని, సకల ఐశ్వర్యములని ఆయన ప్రసాదించగలిగినటువంటి వాడు. సువీరాయ నమః. చాలా గొప్ప వీరుడు, మంచి వీరుడు, గొప్ప వీరుడు. అంటే రాయిపోయేటటువంటి ఆపదలను కూడా గుర్తించగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు. మనకేంటంటే ఆపద వచ్చిన తర్వాత ఆపదల్ని నివారించుకోవటం, లేదంటే దాన్ని ఎదుర్కోవటం, ఏదైనా చేయగలం. ఆయన రాబోయే ఆపదలను కూడా, భవిష్యత్తులో ఈ ఆపదలు వస్తుంది, అందుకే చూడండి ఎప్పుడో వచ్చే రావణుడు దానికోసం ఎప్పుడో శాపం, ముందరే శాపం, ఆయనకి ఎప్పుడో శాపం. ఏది? అన్నాళ్ళు ఉండాలని. అంటే ఏదో ఒక ఘటన జరగబోతోంది అంటే దానికి ముందు ఎప్పుడో దానికి ప్లానింగ్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఆపుతానండి, ఒక్క నిమిషం అమ్మా, ఉండమ్మా. అయితే ఇది ఆపితే మళ్ళీ ఆగిపోతున్నాయి.